హడావిడిగా సీఎస్ ఎందుకు విజయనగరానికి వెళ్ళాడు? అయితే అక్కడ ఏం జరిగింది? అదే ఇప్పుడు పూర్తిగా ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి యొక్క వైసీపీ నేతలతో పాటు జాయింట్ కలెక్టర్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ భద్రత లేదు అంటూ మార్చినటువంటి ఒక సిచ్యువేషనే కారణమా, లేదా నిన్న హరీష్ గుప్తా ఎవరికైతే సిట్ ఒక నివేదిక ఇచ్చిందో దాంట్లో దీని మీద ఏదైనా పొందుపరిచారా అనేటువంటి ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే దీని మీద మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సిట్ వచ్చి ఎక్కడెక్కడైతే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయో అక్కడ అన్ని చోట్ల వాళ్ళు దర్యాప్తు చేశారు. దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఈవీఎంల పైన కావచ్చు లేదా స్ట్రాంగ్ రూమ్ల మీద ఉన్నటువంటి ఒక అనుమానాలు కూడా చూసుకొని వాళ్ళు సిట్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. అదే హరీష్ కుమార్ గుప్తాకి ఇచ్చినటువంటి రిపోర్ట్ని నిన్న వాళ్ళు నివేదికను ఇచ్చారన్నమాట సెంట్రల్ ఈసీకి. అయితే సిఈసి కూడా ఎవరైతే ఉన్నారో దీని మీద ఒక చర్య తీసుకోబోతుంది, అందుకు కారణమే సిఎస్ విజయనగరానికి హడావిడిగా తరలారని చెప్పి అంటున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? మీకు గుర్తుంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈవీఎంలు అక్కడి నుంచి తరలించారు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి. సబ్ కలెక్టర్ను లోకల్ ఉండే నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అది దాని మీద ప్రతిపక్షం కూడా చాలా హడావిడి చేసింది. హడావిడి చేయటం అంటే తప్పుగా కాదు. మీరు ఎట్లా చేశారు అంటే అది లేదు అక్కడ సరిగా లేదు అందుకని మార్చాము, వాళ్ళు ఏదో దొంగ కారణాలు చెప్పారు. అప్పుడే అసలు మనందరికీ కూడా డౌట్ వచ్చింది ఎందుకు ఇట్లా చేశారు అని. అది జరిగాక నిన్న మీరు చెప్పినట్టుగా సిట్ 150 పేజీల రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఈ నివేదికలో ఏం చెప్పింది, ఏం చెప్పుండొచ్చు అనేది. అసలు ఇప్పటికి సిఎస్ని మార్చాలని 6 నెలలుగా చెప్తున్నాము, సిఎస్ని మార్చలేదు, సిఎస్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క హ్యాపీగా విహారయాత్రకు వెళ్ళిపోయారు, సజ్జలు పూర్తిగా బయటికి రావట్లేదు, మినిస్టర్లు బయటికి రావట్లేదు. కానీ సిఎస్ తను చేయాల్సింది కామ్గా తను చేస్తూనే ఉన్నాడు. అంటే తన స్వామి భక్తిని ఆయన ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ స్వామి భక్తిలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో అంటే విమానాశ్రయం పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలించడానికి వెళ్ళారు అని ఒక మాట మనకు వినిపించింది. అయితే అసలు సిఎస్ వెళ్తున్నారు ఒక నియోజకవర్గానికంటే వాట్సాప్లో మెసేజ్లు వస్తాయి, మనకి మీడియాకు కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళు పౌర సరఫరాల శాఖ అంటే వీళ్ళు పిఆర్ఓస్ వాళ్ళు ముందుగా చెప్తారు అన్నీ కూడా. ఏమీ చెప్పకుండా కామ్గా వెళ్ళాడండి ఆయన. ఎందుకు వెళ్ళాడు? ఆ ఒక్క పనికే అయితే ఓపెన్గా చెప్పాలి కదా. ఇవేం కాదు, మీరు ఇందాక అన్నట్టుగా నివేదికలో, సిట్ నివేదికలో ఈ స్ట్రాంగ్ రూముల విషయం వచ్చి ఉంటుంది. సో వాటిని పరిశీలించడానికి వెళ్ళి ఉండొచ్చు. అంటే అసలు వీళ్ళు మరి ఎవరైనా తారుమారు చేశారా, లేదు యథాతథంగా అవే ఈవీఎంస్ ఉన్నాయా, అక్కడ ఏం జరిగింది అనేది రిజల్ట్ వస్తే కానీ మనకు తెలియదు. ఇప్పుడైతే అసలు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా మనకి తెలిసి వైసీపీకి అనుకూలంగా ఎక్కడా లేదు. అసలు వాళ్ళకి ఇప్పుడు 30 సీట్లు వస్తాయా 40 సీట్లు వస్తాయా అనే బెట్టింగుల మీద నడుస్తుంది అంతా. ఇప్పుడు ప్రతిపక్షానికి అంటే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీదే బెట్టింగ్ నడుస్తుంది. వైసీపీ ఓడిపోతుందని అందరికీ తెలుసు, మంత్రులందరూ కూడా దిగాలు పడి ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నాయి, అక్కడ నిజంగా ఈవీఎంస్ భద్రంగా ఉన్నాయా, ఇది కామ్గా వెళ్ళి ఆయన పరిశీలించి వచ్చేసాడు. అలా చెప్పడానికి లేదు కదా. సిఎస్ వెళ్ళాడు అంటే ప్రతిపక్షాలు కూడా చెప్పాలి, ప్రతిపక్షం తరఫున ఎవరో ఒకరు లోకల్ లీడర్స్ వెళ్ళాలి. సో అక్కడ విషయాలు బయటపడతాయని చెప్పి ఈయన భోగాపురం ఎయిర్పోర్ట్ అనే వంకతోటి అక్కడికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుకోవాలి. అసలు సిట్ నివేదిక ఎంతవరకు కరెక్ట్, ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు సిట్ నివేదిక ఆధారంగా ఈయన వెళ్ళుంటే కనుకైతే అసలు పిన్నెల్లి సోదరుని గురించి ఎంత పట్టించుకుంది సిట్టు, తర్వాత మిథున్ రెడ్డిని పిలిచి మాట్లాడిందా, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచి మాట్లాడిందా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని పిలిచి మాట్లాడిందా, మోహిత్ రెడ్డిని. ఎందుకంటే ఇన్ని గొడవలు జరిగాయి. ఇప్పుడు పైగా అసలు మనం ఎలా తీసుకోవాలో తెలియని విషయం ఏమిటంటే ఇప్పుడు నాని గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి మాట్లాడటం వల్ల హింస ఎక్కువ పెట్టలేకపోయింది. అది ఎక్కడ న్యాయం అండి? అంటే ఆవిడకి జరిగిన అన్యాయం ఆవిడ చెప్పుకోకూడదా? దానివల్ల హింస ప్రేరేపితం అవుతుందా? అంటే వాళ్ళు దాడులు చేస్తే ప్రాబ్లం లేదు కానీ జరిగిన దాడి మీద మాట్లాడితే తప్పేలా అవుతుందంటే అదే మరి అసలు ఏమైనా అర్థం ఉందండి? అంటే అసలు సిట్ నివేదికను ఎంతవరకు తీసుకోవచ్చు, సిట్ మీద వేసిన అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు, వాళ్ళు వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారా అననుకూలంగా చేస్తున్నారా, తర్వాత ఈ మాచర్ల విషయానికి వస్తే అక్కడ వాళ్ళు ఎంతవరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, పిన్నెల్లి సోదరులు ఏమైపోయారు,
మరి సిట్ ఒక్కొక్కరిని అంటే ప్రశ్నిస్తోందా లేదా? ఊరికే లోకల్ నివేదికలు తీసేసుకోవటం ఇవన్నీ కాదు కదా. తర్వాత ఆ చైతన్య మీద, ఆ ఎస్పీనో ఎవరో చైతన్య మీద ఇంతవరకు చర్యలు లేవు. మరి చాలా ముఖ్యం కదండి. ఇప్పుడు సిట్ పని ఏంటి? ప్రతి నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క చిన్న సంఘటన కూడా వాళ్ళు వివరంగా తెలుసుకుని దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి, దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలి. మరి ఆ రకంగా చేశారా? మరి చైతన్య అలాగే ఉన్నాడు అంటే వీళ్ళు ఎవరి వైపు పనిచేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలు. అయితే ఇదే ప్రజల్లో ఏమంటున్నారంటే సిట్ ఇచ్చినటువంటి ఒక దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు కూడా దొంగ చేతులకి తాళాలు ఇచ్చినట్టుగా ఉంది అన్నట్టు అంటున్నారు. ఎందుకంటే అది అటు తిరిగి మళ్ళీ సిఎస్ చేతుల్లోకి వెళ్తుంది, సిఎస్ చేతుల నుంచి ఈసీకి వెళ్ళినప్పటికీ దాంట్లో ఇంకా తగిన మార్పులు జరగవచ్చు. అదే వాళ్ళు ఇచ్చిన సిట్ దర్యాప్తులో దాదాపున 1100 నుంచి 1200 మంది మీద కేసు పడిందని, దాంట్లో 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగతా వారు ఎక్కడని, అసలు దీంట్లో పోలీసు వారు వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక కొంతమంది లోకల్ లీడర్స్తోని కుమ్మక్కై జరిగింది, ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం అని చెప్పి. సో వాళ్ళ మీద వెయిట్ ఎప్పుడు, ఆ పోలీసు వాళ్ళు ఎవరు, వీటన్నిటికీ కూడా సిఎస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఇవంతా కూడా మళ్ళీ మట్టి కొట్టుకుపోతుందేమో, ఈ సిట్ పనిచేస్తుందా లేదా అనేటు ఒక అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? అదే చెప్తున్నా నేను, అటోచి మీరు చెప్పినట్టుగా సిఎస్ దగ్గరికే వస్తున్నా. ఇప్పుడు అసలు సిఎస్కి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సిట్ నివేదిక డైరెక్ట్గా కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళొచ్చు కదా, లేకపోతే కేంద్రంలో ఉండే హోంశాఖకి వెళ్ళొచ్చు కదా. అసలు సిఎస్కి ఎందుకు ఇవ్వాలి? సిఎస్ అనేవాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, బికాజ్ హీఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఆయన సైట్స్ తీసుకుంటున్నాడు, ఆయన అధికార పక్షం వైపే ఉన్నాడు. అటువంటిప్పుడు మీరు సిఎస్కి ఇస్తే రిపోర్ట్ మార్చడం ఏంటి మనకి నమ్మకం? ఇప్పుడు ఇదే నివేదిక వాళ్ళు ప్రతిపక్షాలకు కూడా ఇచ్చి సిఎస్కి ఇస్తే మనకు అబ్జెక్షన్ లేదు. మీరు రూల్స్ మార్చండి అలాంటప్పుడు. ఇప్పుడు అలా ఇవ్వడానికి లేదు అన్నప్పుడు సిఎస్కి కూడా ఇవ్వకండి, డైరెక్ట్ కేంద్రానికి పంపించండి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు? 126 మందో 124 మందినో అరెస్ట్ చేశారు. మరి మిగతా ఇన్ని వందల మంది ఏమైపోయారు? అసలు 1000కి పైగా. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? ప్లస్ అక్కడ వాళ్ళు అసలు సరిగా కేసులే పెట్టలేదు, లోకల్గా ఉండే ఎస్పీలు కావచ్చు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్స్లో. మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? అసలు ఏది తీసుకున్నా మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కంటి తుడుపు చర్యలు తప్ప, దున్నపో తీనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఉంది ఇక్కడ ఇదంతా కూడా. ఎందుకంటే అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు సిట్టును పెట్టారు, సిట్టు మీద ఎవడు నెత్తి మీద ఉన్నాడు, మళ్ళీ సిట్టు రిపోర్టు అసలు మళ్ళా అధికార పక్షానికి ఇవ్వడం ఏంటి, అసలు వాళ్ళకి ఏ రకంగా సంబంధం? ఇప్పుడు అసలు అంతా కూడా ఆపద్ధర్మమే కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తారు అసలు మీరు? ఇవన్నీ కూడా సమస్యలేనండి, ఇవన్నీ కూడా ప్రశ్నలే మనకి. సో ఏది నమ్మదగ్గదిగా లేదు. రిజల్ట్ వచ్చిన రోజు కూడా మనకి ఎలా ఉంటుందో మనం చెప్పలేకపోతున్నాము. ఇంకో పక్క అధికార పక్షం నుంచి మంత్రులు వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఏంటండి? ఆవిడ చేసింది కాబట్టి నాని గారి భార్య మనకి ఇట్లా అయింది అని చెప్పి, అసలు అదేంటండి అది? అసలు మీరు చేసి మీరేమో అంతా టీడీపీ చేసిందంటారు. అసలు ప్రజలు చూస్తున్నా కూడా మీరు ఎలా అబద్ధాలు చెప్తారు? అసలు సజ్జల అబద్ధం చెప్తాడు, అంబటి రాంబాబు అబద్ధం చెప్తాడు, పేరుని నాని అబద్ధం చెప్తాడు. ఎవరికి వాళ్ళు అబద్ధాలు నోరు విప్పితే. కొడాలి నాని మాయమైపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆయన డబ్బులు పోయాన్న ఆవేదనలో ఉన్నాడు. ఆయన డబ్బులు లోకల్ నాయకులు మింగేశారని పంచకుండా ఆయన ఆవేదనలో ఉన్నాడు. ఆదిమూలపు సురేష్ ఏమో ప్రజల చేత, అదే కార్యకర్తల చేత, అక్కడ లోకల్ లీడర్స్ చేత పెట్టించి డబ్బులు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆయన బాధ అయింది. ఈసారి ఎంత చిత్రంగా ఉందంటేనండి వైసీపీ పరిస్థితి. ఓ పక్క వాళ్ళకి పైనుంచి డబ్బులు వచ్చాయి, విరాళాలు వచ్చాయి, వీళ్ళ డబ్బులు వేసుకున్నారు, అయినా ప్రజలకు పంపిణీ జరగలేదు. అంటే వీళ్ళు విచిత్రమైన పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎలానో గెలవం కాబట్టి 4 రాళ్ళు వెనకేసేసుకుంటే కొద్దిగా కలిసి వస్తుందని చెప్పి అదే ఎవరికి వాడు అలా అనుకున్నాడు. సర్లే ఈయనకేం తెలుస్తుంది మంత్రికి అని చెప్పి ఎవరికి వాడు వెనకేసుకున్నాడు. ఇప్పుడు ఆ రాళ్ళు తీయమంటే వాళ్ళు నిజంగా రాళ్ళు తీసేలా ఉన్నారు, డబ్బులు తీసేలాగా లేరు. కాబట్టి వైసీపీ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. కానీ ఈ నివేదికలు మాత్రం ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం సిఎస్ చేతికి వెళ్ళకూడదండి. వెళ్తే దాన్ని తిమ్మిని బెమ్మించేస్తాడు ఆయన, మొత్తం మార్చేస్తాడు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసి తూతూ మంత్రంగా చేస్తారు. కాబట్టి ఇది మాత్రం ప్రతిపక్షాలు కూడా దీని మీద దృష్టి పెట్టి దీని మీద చర్యలు తీసుకోమని మళ్ళీ కేంద్రానికి లేఖ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఈయన భోగాపురం వెళ్ళి చేసింది ఏంటంటే, భోగాపురంలో ఆయన చేసిన పని వెళ్ళి ఆ స్ట్రాంగ్ రూమ్ విషయాలు ఏవో పరిశీలించి ఉంటాడు.
అంతే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సిట్ ఇచ్చినట్టు దర్యాప్తుకి ఏదైతే ఉందో ఈసీ ఎలాంటి స్పందన అయితే వస్తుందా, లేదంటే మనకు ఉన్నటువంటి యొక్క మంత్రుల అభ్యర్థుల మీద కావచ్చు, వైసీపీకి సంబంధించి ఎవరెవరి మీద కేసులు పెట్టబోతుంది అనేది నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో రాబోతుందేమో. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. నమస్తే.